హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినోదస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సూపర్ అండ్ టేస్టీగా ఉండే ఫిష్ పచ్చడి అండి. 10 నిమిషాల్లో ఈజీగా ఎలా ఫిష్ పచ్చడి పెట్టాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే ఫిష్ పచ్చడి ఎలా వచ్చిందో మీకైతే తెలుస్తుంది. దానికోసం అయితే నేను ముందుగా చేపలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. దానిపైన 1 స్పూన్ దాకా సాల్ట్, 1 స్పూన్ దాకా పసుపు అయితే వేసి కాసేపు పక్కన పెట్టేయాలండి. ఈలోపుగా మనకు దీనికి మసాలా కావాలి కాబట్టి జీరా, మెంతులు, చెక్క, లవంగాలు, ఇలాచి, ఆవాలు ఇవన్నీ వేయించుకున్నాను. నాకు ధనియాల పొడి విడిగా ఉంది కాబట్టి మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. మనం వేయించుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసి ఒకసారి అయితే పొడి కొట్టి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపుగా మనకు చేపలు వేయించడానికి బాండీ పెట్టి దాదాపు కిలో చేపలకి 300 గ్రాముల ఆయిల్ అయితే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ముక్కలుగా మనము ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నట్టు. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో చేయకూడదండి. హై ఫ్లేమ్లో చేస్తే మీద ముక్క మాడిపోయి లోపల మెత్తగా ఉంటుంది కాబట్టి అస్సలు టేస్ట్ బాగుండదండి. చూడండి, మనకైతే ఒక వాయ అయితే ఈ మాదిరిగా వేగిపోయాయి కదండి, అవైతే తీసి బౌల్లో వేసేసుకున్నాను. మిగతావి కూడా సేమ్ అదే ప్రాసెస్లో వేయించుకున్నానండి. ఇప్పుడైతే గ్యాస్ కట్టేయకుండా అదే ప్యాన్లో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అయితే వేసానండి. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం వేయించుకున్నాం కదండి చేప ముక్కలు, అవి కూడా దాంట్లోనే వేసి ఒక్కసారి అయితే కలిపేయండి. దీంట్లో మా రుచికి తగినంత 3 స్పూన్ల కారం అయితే వేసానండి. దాంట్లోనే మనం పొడి చేసుకున్నాం కదా మసాలా, అది కూడా 2 స్పూన్ల మసాలా వేసాను. నేను 1 స్పూన్ ఫస్ట్ చేపలకైతే సాల్ట్ వేసాను కదా, మళ్ళీ దీంట్లో కూడా 1 స్పూన్ దాకా అయితే సాల్ట్ అయితే వేసానండి. ఇప్పుడు ఇవన్నింటినీ బాగా కలిపి అయితే పక్కన పెట్టేసుకోవాలండి. గ్యాస్ అయితే కట్టేసుకోవాలి. చూడండి, కాసేపటి దాకా చల్లారనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము లెమన్ జ్యూస్ అయితే పిండుకోవాలండి. లేదు వేడి మీద పిండామనుకోండి చేదుగా వస్తుందండి. మనం ఎప్పుడు కానీ నాన్ వెజ్ పికిల్స్ పెట్టామనుకోండి కంపల్సరీగా ఫ్రెష్గా నూరుకున్న అల్లం మసాలాలే వేయాలి. అలా అయితేనే పచ్చడి 6 నెలల దాకా నిల్వ ఉంటుందండి, అస్సలకే ఖరాబ్ కదండి. ఫైనల్గా మనకైతే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేనైతే 2 నిమ్మకాయలు అయితే పిండేసుకున్నానండి. ఇక గుమగుమలాడే చేప పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చి నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి.